క్రీస్తునందు చేరవలసిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయంలో మనందరికీ నచ్చనటువంటి పదంతో ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే మరణం అనేటటువంటి మాట మన చెవిని వినబడగానే మనందరికీ ఇష్టమైన పదమా, కష్టమైన పదమా? ఇది ఏమ్మా, మరణం అనగానే ఏ మనిషికి నచ్చనటువంటి ఒక పదం ఇది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక రోజు నీ వద్దకు రాక తప్పది మరణం. అవునా? నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ మరణం అనేది ప్రతి మనిషికి వచ్చి తీరుతుందని బైబిల్ చెప్పింది. ఇది నమ్మాలి మనం క్రైస్తవులుగా. క్రైస్తవేతరులు వాళ్ళు ఎలాగో నమ్మరు, చచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. కానీ క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మరణాన్ని గూర్చినటువంటి ఆలోచన పెట్టాలి. ఇది బైబిల్ చెప్పింది. మరణాన్ని గూర్చినటువంటి ఆలోచన నాకు అవసరం లేదనుకుంటే, బతుకున్నప్పుడు నువ్వు తెలుసుకోకపోతే, ఈ లోకం విడిచిన తర్వాత మరణం వెనక మరొక లోకం దాగి ఉందని బైబిల్ హెచ్చరిస్తోంది ప్రతినిత్యం. దాని మీదే కొన్ని మాటలు మనం చూద్దాం ఈరోజు. మరణం వెనక దాగి ఉన్న మరో లోకం. మనందరికీ తెలిసినటువంటి లోకం భూలోకం. అవునా? భూలోకానికి వచ్చినటువంటి మనం ఎక్కడి నుంచి భూలోకానికి వచ్చాం? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చా? మా ఇంటికాడ నుంచి, అంటే మా ఊరు నుంచి ఈ ఊరు వచ్చాను నేను. అంటే ఈ ఊరు వచ్చానంటే ఎక్కడో ఉంటేనగా నేను రాగలిగింది. అవునా? అంటే భూలోకానికి వచ్చినటువంటి మనం ఎక్కడి నుంచి భూలోకానికి వచ్చాం? భూలోకానికి వచ్చిన మనం మన బ్రతుకును ముగించుకున్న తర్వాత ఏ లోకానికి వెళ్ళాలని బైబిల్ చెప్తుంది, ఏ లోకానికి వెళ్ళకూడదని బైబిల్ హెచ్చరిస్తుందో మనం ఆలోచన లేకుండా దేవుడిచ్చినటువంటి బ్రతుకును అర్థం చేసుకోకుండా వ్యర్థంగా బ్రతికి చస్తే ఎక్కడికి చేరుతుందో మన ఆత్మ, మనం కొన్ని విషయాలు బైబిల్ నుంచి చూద్దాం. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి మనిషి 3 విషయాల్లో అతిశయపడుతూ దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి కాలాన్ని వ్యర్థపరుచుకొని తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఏదో ఆచారబద్ధంగా మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయి, ఇదిగో నేను క్రైస్తవుడండి, నేను రక్షణ పొందానండి, చనిపోతే పరలోకం నాకు కాకపోతే దేవుడు ఎవరికిస్తారనే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఇవాళ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ లోకంలో అజ్ఞానికి బ్రతుకుతున్నాడు మనిషి. అట్లాంటి అజ్ఞానుడి కోసమే ఈరోజు కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి చూద్దాం. దేవుడు పరలోకము నుంచి భూమి మీదకు మనుషులను తీసుకొచ్చాడు. ఇప్పుడు 90వ కీర్తన చదువుకున్నాం కదా మనందరం. ఒకసారి అసలు మన అడ్రస్, పూర్తి అడ్రస్ ఎక్కడో ఒకసారి 90వ కీర్తన మొదటి వచ్చిన దగ్గరికి వెళ్ళి చూడగలిగితే అసలు మన అడ్రస్, పూర్తి అడ్రస్ వీర్రాఘపురం కాదండి. వీర్రాఘపురం మన అడ్రస్ కాదు. ఇది మనం అనుకుంటాం మన ఆధార్ కార్డు, మన భూమి మీద ఈ ప్రభుత్వాల కోసం, మన ఐడెంటిటీ కోసం మన ఆధార్ కార్డును ఉపయోగించుకుంటా ఉంటాం. కానీ దేహములో ఆత్మ ఉన్నంత వరకే నీ ఐడెంటిటీ ఎక్కడ ఏదైనా పనిచేస్తుంది. ఎప్పుడైతే దేహంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో నీ ఆధార్ కార్డు చినిగిపోద్ది, రేషన్ కార్డు నీ పేరు పోద్ది, వాటర్ లిస్ట్ లో నీ పేరు పోతుంది, జనాభా లెక్కలో నువ్వు ఉండవిక. అర్థమవుతుందన్న మాటలు మీకు జాగ్రత్తగా వినాలి. ఏ ఆధార్ కార్డులో నీ పేరు తప్పుంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా ఆగిపోతున్నాయో, అలానే దేవుని యొక్క లెక్కల ప్రకారం ఆయన గ్రంథంలో నీ పేరు లేకపోతే, ఎక్కడి నుంచి అయితే ఈ భూమి మీదకి వచ్చావో వచ్చినటువంటి నీవు మరలా తిరిగి అదే స్థలానికి చేరకుండా ఆటంకపరిచే దేహ సంబంధమైనటువంటి క్రియలలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఈ లోకం కోసం బ్రతికి నువ్వు చనిపోతే చేరవలసినటువంటి స్థలానికి చేరకుండా అట్లాంటి వాళ్ళ కోసం మరొక స్థలాన్ని పెట్టాడు దేవుడు. అది ఒక మరొక లోకంగా బైబిల్ మనకు కనపడతా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల కొన్ని మాటలు మనం బైబిల్లో చూద్దాం. ఇదిగో 90వ కీర్తన మధ్య వచ్చిన తీయండి ఒకసారి ఆ మాట చదువుకొని మనం ముందుకు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అంటున్నాడు భక్తుడైనటువంటి మోషే గారు. అంటే తరతరముల నుండి నివాసం మనకి ఏది అని మనం చూడగలిగితే, తరతరముల నుండి మనకు నివాసం పరలోకమందున్న తండ్రి యొద్ద మన స్థలం. ఆ పరలోకమందున్నటువంటి తండ్రి యొద్ద నుంచి మనము ఈ లోకానికి వచ్చాం. ఈ లోకానికి వచ్చినటువంటి మనం 3వ వచనంలో మాట్లాడుతున్నాడు కదా, మనుషులందరూ మట్టికి మార్చబడుతున్నారు. అంటే పుట్టిన ప్రతి ఒక్కడు మట్టికి చేర్చబడుతున్నాడు. అంటే మట్టికి చేర్చబడుతుంది పుట్టినటువంటి వాని యొక్క దేహమా, ఆత్మనా? ఆయన మార్చుడు మరి లోకాసువార్త 16వ అధ్యాయం 22 నుంచి చూడు.
లోకాసు వార్త 16వ అధ్యాయం 22 నుంచి చూడండి కొన్ని మాటలు చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఏం జరిగింది ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించేయాలి. 23వ వచనం. అప్పుడు పాతాళ లోకములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఏం చేస్తున్నాడు ధనవంతుడు? ఏం చేస్తున్నాడు ధనవంతుడు? అక్కడ పాతాళంలో యాతన పడుతున్నాడు. భూమి మీద లగ్జరీగా బ్రతికినటువంటి ధనవంతుడు చనిపోయాడు. అనేకమైన కష్టాలు బాధలు పడినటువంటి పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి లాజరు గారు కూడా చనిపోయాడు. వీళ్ళిద్దరూ బ్రతుకున్నంత కాలం ఒక ఆయన కష్టపడ్డాడు, ఒక ఆయన డబ్బుని పరపతిని అధికారాన్ని చూసి వాడికి నచ్చినట్టుగా బ్రతికి చచ్చాడు. ఆడి కూడా ఈ చనిపోయిన ఇద్దరు మట్టికి చేర్చబడ్డారు. చేర్చబడినటువంటి దేహాలు మట్టిలోనే ఉన్నాయి, ఆత్మలు మాత్రం దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులు చెబుతున్నాడు. ఏం జరిగిందంటే అక్కడ తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలుకొలను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడు. ఏం జరుగుతుంది అక్కడ? పాతాళంలో యాతన మొదలైంది, అగ్నిలో యాతన. మరి అగ్ని యాతన, ఈ భయంకరమైన కఠినమైన శిక్ష, ఇది తప్పించాలంటే దేవుని వాక్యం మాత్రమే తప్పించగలుగుతుంది. దేవుని వాక్యం మాత్రమే తప్పించగలుగుతుంది. అసలు ఈ ధనవంతుడికి నరకంలో ఎందుకు యాతన వచ్చింది? 23వ వచనం చూడండి, చెప్తారు. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు ఎలా బ్రతుకుతున్నాడు మనిషి ఈరోజు భూమి మీద? ఎవరికి నచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు వాళ్ళ భూమి మీద. అంటే దేవుని ఇష్టం ఏమి లేదు నీలో. దేవుని మందిరానికి వెళ్తున్న మనం మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు మనం భూమి మీదకి వచ్చింది. ఇది నీకు అర్థం కావాలి. దేవుని గురించి తెలియనప్పుడు నీకు నచ్చినట్టుగా బ్రతికావు. కానీ దేవుని మందిరానికి వచ్చేసిన తర్వాత, లోకానికి వేరై ప్రభువుల రక్షణ పొందిన తర్వాత, ఆ రక్షణలోకి వచ్చిన నీవు దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. నీకు నచ్చినట్టుగా బ్రతుకుతానంటే ఒప్పుకోడు దేవుడిక. ఒప్పుకుంటాడా? నీ పుట్టింటి కాడ ఉన్నప్పుడు నీకు నచ్చినట్టుగా బ్రతుకు. భర్తను చేసుకున్న తర్వాత ఒక భర్తకి భార్య అయిన తర్వాత మా పుట్టింటి కాడ బ్రతికినట్టే నేను బ్రతుకుతానంటే భర్త ఊరుకుంటాడా? ఊరుకోడు. నీకు నచ్చినట్టుగా బ్రతుకుతావా? అవునా, నచ్చినట్టుగా బ్రతుకుతా. అయితే పెట్టే బేడ చదువుకొని మీ ఇంటికి పోమంటాడు. అంటాడా? ఖచ్చితంగా అంటాడు. ఇప్పుడు నువ్వు కూడా సంఘానికి వచ్చేసిన తర్వాత నాకు నచ్చినట్టుగానే బ్రతుకుతానన్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32 వచ్చిన చదవండి. ఏం చేస్తాడు మీకు తెలుస్తుంది. అక్కడ వివరంగా రాశాడు క్లారిటీగా. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32 ఏమంటున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 1:32 ఇట్టి కార్యములను అభ్యసించువారు దేని తగినోళ్ళు చెప్పండి. ఇప్పుడు దేని తగినోళ్ళు? నువ్వు మందిరానికి వచ్చి బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడిన తర్వాత లోకంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావంటే ఎవరికి అవసరం నువ్వు భూమి మీద? చెప్పు, ఎవరికి అవసరం నువ్వు? అందుకే ఉంచడు దేవుడు, ఎక్కువ కాలం ఉంచడు మనిషిని. మా బామ్మర్ది అంటాడండి, ఈ మరణం విన్న వెంటనే మళ్ళీ ఒక మాట చెప్పాడు. నిన్న ఉదయమేనంట వాళ్ళ సార్ ఒక ఆయన పిల్లల కోసం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల కోసం అని వెళ్తే వచ్చినప్పుడు అన్నాడంట, కొంచెం ఏంటి రూమ్లో కొంచెం నొప్పుగా ఉంది అని. వెంటనే బండి దిగాడు, వెళ్ళిపోయి పాపం వరండాలో ఉన్న మంచంలోనే అలా పడుకున్నట్టు చచ్చిపోయాడు నిన్న ఉదయమే. 4 రోజుల క్రితం మీరు చూసారో లేదో, న్యూస్ చూసారో లేదో, బరిన్నపాడుకు సంబంధించినటువంటి పిల్లలు 3 యవనస్తులండి, 20 సంవత్సరాల లోపలే 3 బైక్ వేసుకొని వెళ్తుంటే యాక్సిడెంట్లో స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు యవనస్తులు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళాల్సిన వయసు వాళ్ళకి, అంత పాస్ అయి ఉన్నారండి. స్పాట్లో చచ్చిపోయారు. రాత్రి ఒక అతను చచ్చిపోయాడు హాస్పిటల్లో. ఎందుకు చచ్చిపోతున్నారు వీళ్ళంతా? మనుషులంతా విపరీతంగా దేవునికి నచ్చినట్టుగా ఎందుకు బ్రతకలేకపోతున్నాడు మనిషి? ఎందుకు బ్రతకట్లేదంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యం ఈ సమాజానికి అర్థం కాలేదు. వినరు మనుషులు, వాక్యం వినరు. పనికి మాల మీటింగ్ లేని పెట్టు గంటల తరబడి కూర్చొని ఉంటారు అక్కడ. వాక్యం మాత్రం వినరు. వాక్యం చెప్తే నచ్చదు. ఇట్లాంటి విషయాలు మాట్లాడితే వాడు అవసరం లేదు, మాకు నష్టపోయేది నువ్వే, మాకు వచ్చిన ఆశ ఏం లేదు. వినాలి వాక్యం. నువ్వు తిన్న ముద్ద రేపొద్దున బాహిర్భంలో ఎడవబడుతుంది, నువ్వు కట్టిన బట్ట మార్చిపోతుంది.
కానీ దేవుని వాక్యం నిత్యము నీతోనే ఉంటుంది. నీ బంధువులు ఇంతమందిని ఆధారపడి నమ్ముతున్న బంధువుల మీద ఒక్కడు రాడిని కరోనా వస్తాడు ఎవడైనా? ఒక్కడు రాడు. మరి ఎవడు కాపాడాలి నిన్ను? దేవుడు మాత్రమే కాపాడగలిగేది నిన్ను. దేవుడు మాత్రమే నీకు ఆధారణ ఉండగలిగేది. ఏ అధికారం నీకు సపోర్ట్ చేయదు. కానీ దేవుని వాక్యాన్ని వినటానికి సమయం ఎవరు మనిషి. అందుకే చెబుతున్నాను నేను, దేవుని మాట దూరం చేసుకున్న ప్రతి ఒక్కడు తొందరగా వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. నువ్వు రక్షణ పొందకుండా ప్రభువులో రాకముందు అసలు నేను పట్టించుకోడు. నువ్వు మారిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు నచ్చినట్టుగా, దేవునికి నచ్చినట్టుగా లేకపోతే ఎక్కువ కాలం ఉంచండి. నేను గుర్తు పెట్టుకో, రాసుకో డైరీలో, ఈరోజు డేట్ రాసుకో. దేవునికి నచ్చని క్రియలు చేస్తున్నావా? టైం పెట్టుకో. నువ్వు ఇక నీకు చరిత్ర ముగించేస్తాడు, ఉంచడు ఇక నేను ఎక్కువ కాలం. అందుకే బైబిల్ చెప్తుంది 89వ కీర్తన దగ్గరికి 48వ వచనంలో, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు మరణించక తప్పదు. మరణించక తప్పదని బైబిల్ చెప్తా ఉంటే, మరణమును గురించినటువంటి చింత లేనటువంటి భక్తులు ఈ రోజు క్రైస్తవులని పిలువబడటం చాలా ఆశ్చర్యకరంగా కనపడుతుంది సమాజంలో. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు? చదవరండి అమ్మా మాట. మరణము చూడక బ్రతుకున్నాడు. చెప్పండి. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి దగ్గర నుంచి పల్లెటూరులో ఉన్న వరకు, పట్టణంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పల్లెటూరులో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని చూడండి. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళందరూ ఉన్నారా? వెళ్ళిపోయారా? మనం ఉంటామా? వెళ్ళిపోతామా? ఉంటామా? వెళ్ళిపోతాము. నేను ఉంటానో చేయొత్తండి ఎవరైనా? ఉంటారు. రేపటి వరకు నేను ఉంటానో చేయొత్తండి ఎవరైనా ఉంటే? ఎందుకు ఉండరు మీరు? నాకుందా, నేను ఉంటాను. నమ్మకం ఉంది నాకు. మీకు లేదా నమ్మకం? తెలిసి ఎవరికైనా రేపేం జరుగుద్దో? మహాజ్ఞానులు మనలో ఉండారు. అమ్మ పైకి అట్ట చెబుతారు. ఎంత జ్ఞానం తెలుసా మన దగ్గర? చూపించమంటారు బైబిల్లో. ఏమీ తెలియకపోయినా అసలు ఎంత పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్తారు. ఊరుకోండి అయ్యగారు, మీకేం తెలుసు. కానీ అయ్యగారు కాబట్టి అయ్యగారు మాట మాట్లాడతాను అంతే. అయినా తర్వాత బైబిల్ ముచ్చేస్తే ఆయన కూడా మళ్ళంటోడే. లేరా మనుషులు? లేరా అలాంటి వాళ్ళు? చూద్దాం ఒకసారి ప్రసంగి గ్రంథం చూడండి. ఒకసారి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ప్రియులారు. ఈ సమయంలో చూడండి, జాగ్రత్తగా మీరు వినాలి. ఒకసారి ఇది ఇక్కడ ఏలు పెట్టేసి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14 దగ్గరికి వెళ్ళిడికి వద్దాం. మీకు ఇది అర్థం అవ్వాలంటే అది అక్కడికి వెళ్ళి రావాలి. ఒకసారి అక్కడికి వెళ్ళిడికి వద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక తీయండి, జాగ్రత్తగా తీయండి. 4వ అధ్యాయం 14 వచనం. మీలో ఎవడైనను రేపేమి సంభవించునో, ఒక్క నిమిషం ఆగుదాం. రేపేమి సంభవించునో ఎవరికైనా తెలుసా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. ఇందాక చచ్చిపోయిన ఆమె తెలుసా? నేను పాల ప్యాకెట్ తీసుకొస్తున్నా, టీ పెట్టుకొని తాగాలని తీసుకుపోయింది. నేను టీ పెట్టుకొని తాగక ముందే నేను చచ్చిపోతానని నాకు తెలుసా? తెలుసండి? తెలియదు. కానీ తెలియకపోయినా తెలివైనటువంటి వారిగా, భవిష్యత్తు జ్ఞానం ఎరిగినటువంటి వారుగా ఎట్లాంటి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ప్రసంగి గ్రంథం దగ్గరికి వెళ్ళండి. 10వ అధ్యాయం. కలగబోవునది ఏదో అంటే జరగబోయేది ఏంటో తెలియకపోయినా, అర్థం అది తెలియకపోయినా అంటే ఎరగకపోయినా అర్థం ఏంటి? తెలియకపోయినా బుద్ధిహీనులు. చూడండి ఏమన్నాడు అంటే, గొప్ప జ్ఞానులు అని చెప్పట్లే, బుద్ధిహీనులు. అదన్నమాట. ఇప్పుడు సావుకారికి వెళ్తే అబ్బా వింతైన మనుషులు కనపడతారు. హైదరాబాద్ లో ఎర్రగడ్డ హాస్పిటల్ అని ఉంటుందండి, మానస హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడికి వెళ్తే విచిత్రమైన వాళ్ళు కనపడతారు మనకి. వాళ్ళ మాటలు భలే ఉంటాయి, మెంటల్ వాళ్ళ మాటలు. అట్టే చనిపోయిన దగ్గరకు వచ్చామనుకోండి మనం, ఇదేంటి ఇప్పుడేగా వెళ్ళింది, నేను ఇప్పుడేగా పాల ప్యాకెట్ తెచ్చింది, ఇప్పుడేగా నాకు కనపడింది, అరే అసలు ఏంటండి సావు ఏంటండి? విచిత్రంగా ఉంటుంది. కొంతమంది చెప్తారు ఒక మాటన చెప్పకుండా చచ్చిపోయిన ఏంటి చెల్లి ఆడతానికి వచ్చి, ఏంటి నీకు చెప్తే నువ్వు కూడా పోతావు ఏంటి దాంతో పాటు? ఏమ్మా అసలు ఎంత విచిత్రమైన క్యారెక్టర్లను కనపడదు చావు దగ్గర. ఏమండి మళ్ళీ కొంతమంది ఏమంటున్నారు, అసలు దేవుడికి ఏమన్నా న్యాయం ఉందా అంటే దేవుడు అన్యాయస్తుడా? ఏమ్మా దేవుడు అన్యాయస్తుడా? దేవుడికి ఏమన్నా న్యాయం ఉందా అసలు? 100 ఏళ్ళు వచ్చాక చంపినా కూడా దేవుడికి న్యాయం లేదా? అంటే దేవుడు న్యాయవంతుడు అన్యాయవంతుడా? అందుకే బైబిల్ చాలా క్లారిటీగా మాట్లాడుతుందండి. నిజంగా వాక్యం తెలిసినటువంటి వ్యక్తుల కుటుంబాల్లో మరణం వస్తే అసలు ఆ మరణాన్ని కీడుగా భావించుకునేవాడు జ్ఞాని కాదు. నిజమైన క్రైస్తవులు వాక్యాన్ని అనుసరించే వారి కుటుంబానికి మరణం వస్తే, నిన్న ఒక తండ్రి మాట్లాడుతున్నాడు, 2 కొడుకులు యవ్వన కాలం చచ్చిపోయారు ఈత కొట్టడానికి వెళ్ళి. ఒక సేవకుడు కొడుకులు 2 కొడుకులు ఒకేసారి చచ్చిపోయారండి. 2
చచ్చిపోతే ఇద్దరిని ఒకే గోతులో పెట్టారు, పాతి పెట్టారు, తీసుకెళ్ళి కొడుకులు ఇద్దరిని. యోబు గారు లాంటి మాట మాట్లాడండి. ఆ మెసేజ్ అంత నేను దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. గొప్ప విషయం ఏంటంటే, నేను చాలా ఆనందపడ్డా ఏంటంటే, నా కొడుకులు యవ్వన కాలానికి వచ్చి భార్యలను చేసుకుని పిల్లలను కానీ ఎక్కువ కాలం బ్రతికితే ప్రభు చెంతకి వెళ్తారని నేను నమ్మకం నాకోలేదు అన్నాడు. కానీ ఈ రోజు నా పిల్లలు చనిపోయి ప్రభు చెంతకి వెళ్ళిపోయారని ధైర్యంగా చెప్పాడు ఒక తండ్రి. ఎంత గొప్ప మాట చెప్పండి. ఒక చావు కానీ ఏదైనా సమస్య మనకు వస్తే వాక్యం తెలిసిన వాడు కీడు కదా అని భావించకూడదు. అసలు కీడు అనేది పోవాలంటే ఏదుంటే కీడు పోతుందో తెలుసా నీకు? నీ దగ్గర వాక్యం ఉండాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చూడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. ఇది లేని వాడి కుటుంబం కీడు నిత్యము వెంటాడుతుంది, ఇది ఉన్నవాడి కుటుంబానికి ఏ కీడు రాదు. నా ఉపదేశమును అంగీకరించువాడు, అంటే వాక్యాన్ని విని వాక్య ప్రకారం బ్రతికే వాడికి అసలు ఏ కీడు రాదు. వస్తుందా? ఒక్క రెఫరెన్స్ కూడా చూపించలేరు బైబిల్లో మీరు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతికే వాడి కుటుంబానికి అసలు ఏ కీడు రాదు. అసలు కీడు వస్తుందన్న భయం లేక నెమ్మదిగా హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతాడు. ఎందుకంటే ఏ కీడు రాకుండా నా కుటుంబానికి యెహోవా కాపరి, ఏ కీడు రాకుండా దేవుని దూతల్లా కాపురా. ఏమన్నా ఆయన అంత ప్రొటెక్షన్ మనకు కలిగిస్తా ఉంటాయి. ఆయన బిడ్డగా నువ్వు భయభక్తులు కలిగి బ్రతికితే చాలు ఆయన కార్యాన్ని చూస్తావు. నువ్వు ఏమీ లేకుండా నీకు నచ్చినట్టుగా కాసేపు సంఘంలో కాసేపు సమాజంలో ఏంటిది? దాన్ని ప్రభు అన్నాడు వేషధారణ అన్నట్టు. అవసరం అయి బతుకు నీకు ఉంటే పూర్తిగా లోకంలోకి వెళ్ళిపో, లేదా సంఘంలో కర్తగుండు. ఎందుకంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు. తెలుసు ఎవరికైనా? ఎవ్వరికి తెలియదండి. అందుకే బైబిల్ చాలా క్లారిటీ చెబుతుంది. ఇదిగో ఆయన వాక్యాన్ని అనుసరించే వారి కుటుంబానికి ప్రమాదం వచ్చినా అసలు వాళ్ళ నోటుకుంటా ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో, ఈ దేవుడు ఎందుకు చేశాడో, ఈ మాయదా దేవుడికి న్యాయం లేదనే పదాలు వాళ్ళ కుటుంబంలో రావు అని చెప్పేసి భక్తుడైన సొలొమోను గారు ఏం మాట్లాడుతున్నారు? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. అంటే ధర్మం అంటే వాక్యం. వాక్యమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. ఏమన్నా ఎంతమందికి తెలిసి మాట? వాక్యాన్ని అనుసరించే వాడికి కీడేమీ రాదు. వస్తుందా? రాదు కీడు. మరి వాక్యాన్ని అనుసరించిన వాడికి కీడు వచ్చింది నిజంగా. మరి ఆ కీడు ఎలా వచ్చింది? వాక్యాన్ని అనుసరించని వాడికి కీడు ఎలా వస్తుంది? నీ మాట వలన కీడు, నీ చూపు వలన కీడు, నీ వినికిడి వలన కీడు, నీ ఆలోచన వలన కీడు, నీ ప్రవర్తన అంతటి వలన కీడు. ఈ కీడు ఎంతవరకు పట్టుకొని నిన్ను పీడిస్తుంది తెలుసా? నిన్ను చంపే వరకు పీడిస్తుంది. తెలుసా నీకు ఇది? ఇది తెలియదు మనకి. మనం అనుకుంటున్నాం ఎవరైనా చచ్చిపోతే గడ్డాలు మీసాలు గొరిగించేసుకొని తలస్నానం చేసేసి ఎవడో తీసుకొచ్చిన బట్టలు కట్టేసుకుంటే కీడిపోద్దు అనుకుంటున్నాం. నీ బ్రతుకు మారకపోతే ఈ కీడు పోదు. పోద్దా? పోదు. ఒక్క రెఫరెన్స్ కూడా చూపించాడు ఎవరైనా బైబిల్లో. అది లోక సంబంధమైనటువంటి పిచ్చాచారం. అది చేస్తే పోదు. నీ బ్రతుకు మార్చుకో. నీ బ్రతుకు మార్చుకుంటే కీడు పోద్ది. నీ బ్రతుకు మార్చుకోకుండా కీడు పోదు. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ఆ మాట ఎట్లా ఉంటుందో ఆ కీడు చూడండి. ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ కీడు చూడాలి ఇప్పుడు మీరు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 45వ వచనం చూడు. నీ ప్రవర్తన మార్చుకోకుండా కీడు పోద్దనుకొని పిచ్చోళ్ళను పిచ్చి పనులు చేస్తే అసలు ఈ కీడు అస్సలు పోదు. ఎలా పోదు? ఒకవేళ పోద్దని మాకు తెలివితేటలు ఏంటున్నావా? దానికి కూడా చూపిస్తే ఇప్పుడు ఒక రెఫరెన్స్ చూద్దరు కానీ చదువు మాట 45వ వచనం. నీవు నాశనము చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదకొచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఎలాగనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను. ఎందుకు వచ్చిందంటే కీడు? దేవుని మాట వినకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి వచ్చింది కీడు. వచ్చినటువంటి కీడు ఎందుకు వచ్చిందంటే ఆయన అంటున్నాడు చూడండి, నీవు ఆయన మాట వినలేదు. ఆయన మాట వినలేదు కనుకనే నిన్ను తరుముతుంది కీడు. నువ్వు నాశనం చేసే వరకు ఒకవేళ వీరరాఘపురంలో ఉంటే వచ్చిందేమోనని, ఒకవేళ అమెరికా పోతావేమో, అమెరికా పైన వదిలిపెట్టదు నిన్ను. లేదా ఏదైనా ఒక దేవస్థానం దగ్గరికి పోతావేమో, ఎక్కడికి పోయినా వదలడు దేవుడు నిన్ను. నీ ప్రవర్తన మారాలి. మారితేనే ఈ లోకం విడిచిన వాడు మరొక లోకానికి వెళ్ళగలుగుతాడు. మరొక లోకానికి వెళ్ళాలి. మరి మనం ఎలా బ్రతకాలి? ఈ లోకం విడిచిన మనం, భూలోకం విడిచినటువంటి మనం పరలోకం వెళ్ళాలి. పాతాళానికి వెళ్తే యాతన ఉంది. మరి ఎలా?
ఎట్ట బ్రతకాలి మనం ఈ భూమి మీద? దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి, దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి. నీ ఇష్టం ఎవరికి కావాలి? నీ ఇష్టం ఎవరికి కావాలి? దేవుని ఇష్టం ఎరగన నీవు దేవుని ఇష్టానుసారంగా ఎలా బ్రతకగలుగుతావు ఆలోచించు ఒకసారి. అందుకే మరికొన్ని విషయాలు చూసి మనం ముగించేసుకున్నాం. చాలా మంది అనుకుంటారు, ఒకవేళ ఈ కీడు వస్తుందా మా ఇంటికి? రాని వస్తే రాని, దాన్ని పోగొట్టుకునే తెలివితేటలు మా పక్కూరులోని నాయకులు కూడా ఉండనుకుంటారు చాలా మంది పిచ్చోళ్ళు. ఆడికి కూడా చెప్పాను ఒకరోజు, ఉండవు నువ్వు అని. నువ్వు దేవుని సంఘానికి కానీ దేవుని సేవకులు కానీ ఎదురొస్తే ఉండడెవడో, నిలబడడెవడో. చాలా చోట్ల చెప్పాను నేను, చేతబడులు చేసి బెదిరిస్తారని చాలా మందిని, ఉండరని చెప్పాను అందరికీ. తుమ్మగూడెం, చిత్తపూరి పరిసర ప్రాంతాల్లో, మన చింతలపూడిలో కూడా చెప్పాను, చేతబడి చేసిన మగాడు ఎవడంటే రమ్మన్నాను, ఎవరు రాలా. ఎందుకంటే దేవుని వాక్యానికి ఎదురొచ్చిన వాడు ఎవడు ఎక్కువ కాలం బతకడో. దేవునితో పెట్టుకోవద్దు మీరు. నేను చెప్పానంటే ఉండడం కాడు. అందుకే చెప్తున్నాను నేను, నువ్వు నాశనం చేయబడే వరకు నీ క్రియ, నీ మాట బాగలేదనుకో, ఎవడన్నా క్లాస్ మంచిలు ఇస్తారా? ఊళ్ళో ఇస్తాడు ఎవడైనా? ఊరు మంచిగా ఉండాలంటే నోరు బాగుండాల, అంతేనా? నోరు బాగాలేదనుకోండి, నోరు బారేసుకుని అరుతున్నాం అనుకోండి, నువ్వు చచ్చినా నేను తీసుకెళ్ళడానికి ఎవడరాడు? అప్పుడు ఎవడైనా? మా ఊర్లో కూడా కట్ట జరిగిందండి. కడుపులు నొప్పి వచ్చి గిలగిల కొట్టుకుంటే ఎవడు వెళ్ళట్లా ఇంటికి. మరి తప్పదు కదండి, మనకంటే సిగ్గు ఉండదు క్రైస్తవులకి. మరి వెళ్ళాలి మనం. వెళ్ళిపోయి నాకు ఏమైందంటే విపరీతమైన కడుపులు నొప్పి అన్నాడు. ఏం చేస్తాం? మళ్ళీ బండి మీద ఎక్కించుకొని రెడ్డి గారు హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఇంజక్షన్ అది చెప్పి ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాను, ఒరే నాన్న ఎప్పుడు చచ్చిపోతావు ఎవరికి తెలియదురా, 10 మందితో కలిసి మెలిసి ఉండి రాలే లేదు తిట్టడం ఎందుకు? నీ కోడి 6 పోతే వచ్చే లాస్ ఏంటి? ఆడుకోండి ఇంటికి వచ్చే లాస్ ఏంటి? తిట్టొచ్చా? తప్పు కదా అది, తప్పు కదండి. అక్కడ తిట్టకూడదు. ఎందుకు? నోరు బాగుండాలి. ఇప్పుడు ఆ నోరు మంచిగా లేకపోవటం వల్ల ఆడు చచ్చినా పర్లేదండి, ఎవడు ఆడి గ్లాస్ మంచిగా లేదని ఎవరు బాటల ఊరోళ్ళు. అప్పుడు నేను పోయిన తర్వాత మొత్తం వచ్చాడు. ఇక చెప్పాను, దగ్గర కూర్చోబెట్టి హాస్పిటల్లో, ఒరే నాన్న 10 మందితో మంచిగా ఉండాలరా, ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలీదు, 10 మందితో మనం సంతోషంగా హ్యాపీగా కలిసిమెలిసి ఉండు. ఎందుకు నీకు ఆ స్వార్థాలు, అసూయలు ఎందుకు? ఏమన్నా కూడి పెడతా నీకు? కొన్ని ఆరోగ్యం స్వస్థపరుచుద్దా చెప్పు? నీ ఆరోగ్యం పాడైపోయింది, ఇప్పుడు కడుపులు నొప్పి వచ్చింది, ఇప్పుడు నీలో ఉన్న అహం, నీ గర్వం హాస్పిటల్ తీసుకెళ్ళిందా? నిన్ను తీసుకెళ్ళదు, చంపుతుంది నిన్ను. అలానే నీ ప్రవర్తన బాగాలేదనుకోండి, అది కేడు నీకు, అంతే తప్ప వేరే దాని వల్ల అసలు నీకు కేడు రాదు. ఒకవేళ వచ్చిన దేవుడు ఏం చెప్పాడు? నా ఉపదేశం అంగీకరించే వాడికి అసలు ఏ కీడు రాదు. వస్తుందా? రాదు. ఒక ఆయన ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు పక్కన, మీ అందరికీ మీ మనోనేతలు తెరవాలని చెప్తున్నాను నేను. ఒకడు నా కోసం చేతబడి చేసి మా ఇంట్లో పెట్టిండట. మరి ఆడు ఎందుకు పెట్టిండో మాకు తెలియదు. పెడితే ఆడు చేతబడి చేసినటువంటి అన్ని కూడా ఒక సంచిలో పెట్టి మా ఇంటి దగ్గర ఒక ఈశాన్యమూల పెట్టాడు. పెడితే ఒక సిద్ధాంతిని పట్టుకొస్తే సిద్ధాంతి కోతల్లో చెప్పాడు, ఇదిగో ఈ ఇంటి వాడికి చేతబడి చేశారు అని. చేతబడి చేశారని చెబితే ఆ సిద్ధాంతి కూడా వచ్చిన సిద్ధాంతి కూడా చేతబడులు చేసాడే. వాడి బెస్ట్ ఫ్రెండ్. నాకు మీ అందరూ కావాలి చెక్ చేసుకుంటానంటే పేరు చెప్తాను, చెక్ చేసుకొచ్చుకోండి వెళ్ళి. పలానా వెంకటేశ్వరరావు అంటే మీకు తెలుసా అని, అక్రేటిగూడలో ఉంటాడు, ఫ్యాక్టరీలో చేస్తారని చెప్తే, నాకెందుకు తెలియదాడు, నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు ఆయన. మీరు ఆయన దగ్గరికి వెళ్ళినా అలా చెప్తాడు ఆయన. ఇప్పుడు వచ్చిన సిద్ధాంతం ఏం చేశాడంటే, వెంటనే అసలు తీసుకొచ్చిన వాడు ఇంటికి వెళ్ళకుండా మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి అన్నాడు కదా, ఒరే నువ్వు బాగున్నావా అన్నాడా? నేను బ్రహ్మాండంగా ఉన్నాను దేవుని కృపలో. నేను ఎప్పుడైనా అదే చెప్తా, దేవుని కృపలో బాగానే ఉంటాను నేను. అయితే నీ మీద పై దెబ్బ పడిందిరా అన్నాడు. మరి పన్నోడు ఉన్నాడా పోయాడమా? నేను ఇలా చేశాడు రా, ఇది చేసి కూడా దాదాపు నీకు 5-6 ఏళ్ళు అవుతుంది అన్నాడు. నా ప్రభు నా పక్షాన ఉండగా, నా ప్రభు నాతో ఉండగా ఎవడైనా నన్ను ఏం చేసేది? తీ మూటలో నిమ్మకాయలు బాగున్నాయి, నిమ్మరసం చేసుకున్నాను, తీ మూట బయటకు అన్నా. నేను ఇల్లు కట్టేసినావు కదరా, ఇంకెక్కడ మూట అన్నాడు. కట్టించే పెద్ద ఇల్లు, అదేం చేస్తుంది? నిమ్మకాయ, పిచ్చి నిమ్మకాయ. ఇల్లు వేసిన దాని మీద కట్టేసాం. మంగళవారం ఫౌండేషన్ వేయకూడుతున్నాడు ఒక మూర్ఖుడు. వేసాడు మంగళవారం ఫౌండేషన్ వేసాను ఇంటికి, వేసాడు. మంగళవారం గృహప్రవేశం చేయకూడుతున్నాడు ఒక పిచ్చుడు. ఆదం గారి దగ్గరకు వచ్చి, అన్న మరి ఏంటి ఏం చేద్దాం, నీకు ఏం చెప్తా చేస్తే నీకు తెలియదు అన్నాడు. వెంటనే పాపులేట్ కొట్టేసేసి వెంటనే మంగళవారం ఓపెనింగ్ పెట్టేశా. ఏమన్నా అయిందేమన్నా? గుమ్మం తిన్నగా బాత్రూమ్ కట్టకూడదు, కట్టిన రోజే మనిషి పోతారంట ఒకడు పిచ్చుడు. కట్టించే గుమ్మం తిన్నగా బాత్రూమ్. ఎవడు పోయాడు? ఎవరికి తెలుసండి జ్ఞానం? ఎవడ జ్ఞానవంతుడు? వాస్తు అంటే వాస్తు దేనికి పెట్టారు తెలుసా? నోవాహు దగ్గర ప్రారంభమైన ఈ వాస్తు, తండ్రి అయిన దేవుని దగ్గర ప్రారంభమైన ఈ వాస్తు, ఎవడ కనిపెట్టితే వచ్చింది వాస్తు. అడగండి వాస్తు అండి.
బైబిల్లో నుంచి తీశారు వాస్తు. వాస్తు అంటే ఏంటి? ఏ వస్తువు ఎక్కడ ఉండాలో చెప్పేదే వాస్తు. మరి నా ఇంటికి మొత్తాన్ని నేనే ప్లానింగ్, దేవుడు నాకు ఇచ్చాడు జ్ఞానం, నేనే చెప్పుకున్నాను. నాకేం అవలేదు. మరి నేను వాక్యాన్ని నమ్ముతా. ఈ భూమి మీద ఉన్న అజ్ఞానాన్ని ఎవ్వడిని నమ్మను. నేను వాక్యాన్ని నమ్ముతా. ఉంచిన దేవుని చిత్తం, తీసిన దేవుని చిత్తం. నన్ను ఆశీర్వదించేవాడు దేవుడు, నన్ను చంపగలిగిన వాడు, కోల్చేవాడు కూడా దేవుడేనని ఘనంగా చెప్పగలుగుతున్నా. తల్లి ముందుకేసుకుంటారా? చేతులు కొద్దిగా మీరు వాళ్ళు వస్తున్నాయి. 2 మాటలు క్లోజ్ చేద్దాం. చూడండి ప్రేమ దేవుని వారు చాలా మంది అనుకుంటున్నారు, వస్తున్న కీడుని మేము ఏ రకంగా పోగొట్టుకుంటామండి అనుకొని చాలా మంది అంటున్నారు. దేవుడు ఏమంటాడంటే, ఈ వస్తున్న కీడును పోగొట్టడానికి నువ్వు ఎంటెక్ చేసినా, బీటెక్ చేసినా, నువ్వు ఎంత పెద్ద జ్ఞానివైనా, ఎంత అనుభవం కలిగినటువంటి వ్యక్తివైనా, ఈ కీడును నువ్వు పోగొట్టలేవు అంటున్నాడు దేవుడు. చాలా మంది ఏమంటారంటే, మేము పోగొట్టుకోగలం అని మనుషులు అంటున్నారు. ఇప్పుడు మనుషులు పోగొట్టుకోగలమని చెబుతున్నారు. మనుషులు పోగొట్టుకోగలరా? ఇప్పుడు నువ్వు చెప్పాలి. పోగొట్టగలరా? ఇప్పుడు నిన్ను తరుముతున్నటువంటి కీడుని, నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి కీడుని నువ్వు పోగొట్టుకోగలవా? ఎవ్వడి వల్ల కాదు. ఎందుకంటే దేవుడు చెప్పిన తర్వాత అసలు దాన్ని చేయటం ఎవ్వడి వల్ల కాదు. అందుకే మరొక మాట చూడండి, ఇంకొన్ని మాటలు దృష్టిలో చేద్దాం ఒకసారి. ఆ మాట కూడా యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. 47వ అధ్యాయం 10వ వచనం చూడండి. నీ చెడుతనమును. ఏ తనం అది? చెడుతనము. చెడుతనం అంటే దేవునికి బాగా ఇష్టమైంది కదా ఇది. అదేనా? దేవునికి భయమ ఇష్టం అసలు ఈ చెడుతనం అంటే. చెడుతనం దేవునికి అసలు నచ్చని పదం. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడనూ నన్ను చూడడని ఏం చేసుకున్నావు? నువ్వు ఆధారం చేసుకున్నావు. నీ చెడుతనాన్ని నువ్వు ఆధారం చేసుకొని మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసండి? కిందకొచ్చేసరికి అంటున్నాడు, ఎవడును నన్ను చూడని అనుకుంటేవి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరను లేరని నీవనుకునేట్లుగా నీ విద్యయు నీ జ్ఞానం బాగు చేస్తానా, చెరిపేస్తానా? ఏమ్మా, నీ జ్ఞానం, నీ చదువు, నీ విద్య నిన్ను బాగు చేస్తుందా, నాశనం చేస్తుందా? ఈరోజు చాలా మంది అదే అనుకుంటున్నారు. తమ నాశనానికి తామే కారకులు. ఎవరి నాశనాన్ని ఎవడు పక్కన ఎవడో పాడు చేయడు, ఎవరి నాశనాన్ని ఆడి తెచ్చుకుంటాడు. అంటే కదా పెద్దలో మాట అంటారు, ఏమంటారు, ఎవడు తీసిన గోతులో ఆడే పడతాడు. సత్యం, అది జీవిత సత్యం. ఎంతమంది చోట్ల భూమి మీద ఎదటోడికి నువ్వు కీడు చేయాలనుకున్నావు అనుకోండి, వాడు యథార్థపరుడు నీతిమంతుడు అనుకోండి, ఆడి చేద్దాం అనుకున్న కీడు నీకే వచ్చి పడుద్ది. ఆ తర్వాత నిన్ను ఎవడ కాపాడలేడు. అందుకే దేవుడు ఏమని హెచ్చరిస్తుందంటే, ఇక్కడ నీ చదువు పని చేయదు, నీ జ్ఞానం పని చేయదు నాయన అని చెప్పి 11 అంటాడు. కీడు నీ మీదకి వచ్చును అన్నాడు. నీ ప్రవర్తన బాగోకపోతే కీడు నీ మీదకి వచ్చేస్తుంది. ఒకవేళ మరణించిన వాడి కీడు ఈ రోజుతో ముగిసిపోతుంది. ఇశ్రాయేల్ గారి కీడు అనుకున్నాం కాసేపు, అవునా? ఇంకాసేపుకి ఆయన మొత్తం తింటాం మనం. తినేసిన తర్వాత చేయగలిగి ఎత్తే అయిపోయింది ఈ రోజు, చాప్టర్ క్లోజ్. ఈ కీడు రేపు వస్తుంది ఎవరికైనా, ఈ కీడు రేపు రాదిక. కానీ నిత్యము నిన్ను వెంటాడేటటువంటి కీడు ఏదైతే ఉందో దానికి మూలం నీ ప్రవర్తన బాగోకపోతే మాత్రం నిన్ను పెట్టెలో పెట్టేంత వరకు వెంటాడుతుంది ఆ కీడు. ఇప్పుడు ఆ కీడును బాగొట్టుకోవడానికి కానీ, ఒకవేళ ఈ చనిపోయినటువంటి వారి కీడు బాగొట్టుకోవడానికి కానీ ఒకవేళ నువ్వు ప్రయత్నిస్తే అని చెబుతున్నాడు చూడండి. అన్నిటి కలిపి నీవు మంత్రించి దాని పోగొట్టజాలవు అన్నాడు. పోగొట్టగలవా నువ్వు? దేవుడు పోదు అని చెప్పాడు అనుకోండి, నేను పోతాను అనుకోండి, నష్టం ఎవరికి చెప్పాలి? ఎవరికి నష్టం? పోయినోడికి నష్టం, అవునా? ఇది కరెంట్ రా, దాంట్లో ఏలి పెట్టకరా అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను లేదు, ఒకసారి నేను పెట్టేసి వస్తా 100 అన్నాం అనుకోండి, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? పెట్టినోడే పోతాడు. నాకింది చెప్పాను నేను ఆల్రెడీ. ఊరే పెడితే పోతావరని చెప్పాను, దాంట్లో పెడితే లేదు ఒకసారి నేను చెక్ చేసి చూడాలా అని చెప్పి ఏలి పెట్టే వరకు నువ్వే పోతావు. నాకేం నష్టం? దేవుడు అదే చెప్తున్నాడు. ఒరే నాయన, నీ ప్రవర్తన బాగోకపోతే కీడు వస్తుంది. ఆ కీడు వలన నీకు అనేకమైనటువంటి సమస్యలు వచ్చి పడతాయి. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే మళ్ళా తిరిగి నా మందిరానికి రావాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, అప్పుడు బాగుపడతావని దేవుడు చెప్తుంటా. వీళ్ళు అనుకుంటున్నారు మనుషులు, ఇశ్రాయేలు అంటున్నారు కదా, ఓరి దేవుడా ఇవన్నీ మాకెందుకయ్యా? మా చుట్టూ బోళ్ళు నిమ్మకాయలు, బోళ్ళు ఎండుమిరపకాయలు, బోళ్ళు తలెంటికలు బోళ్ళు ఉన్నాయి మా చుట్టూ. ఇవన్నీ తెచ్చుకొని మేము బాగొట్టుకుంటాం అనుకోని భ్రమలో బ్రతుకుతున్నారు ఆడ అజ్ఞానులైనటువంటి ఇశ్రాయేలీలు.
అదే మాట నేడు సంఘానికి చెబుతున్నాడు. కీడు మీ మీదకు వస్తుంది, మీరు మంత్రించి దానిని ఎప్పటికీ పోగొట్టజాలరు. నీ మీద పడు, ఆ కీడు నీ మీద పడును, నువ్వు నివారించు. దాన్ని నువ్వు తగ్గించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకి ఆకస్మికంగా వచ్చి నీకు చెప్పి రాదు, వస్తుందా చెప్పకుండా వస్తుంది. ఆ తర్వాత నీకు అర్థమవుతుంది, అయ్యో దేవుని మాట వినకపోవటం వలన వచ్చినటువంటి సమస్య అన్నమాట ఇది. అప్పుడు అర్థమవుతుంది నీకు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు తన కాలాన్ని ముగించుకోవాలి. భూలోకాన్ని విడిచిన మనిషి 2 లోకాలు ఉన్నాయి. ఏ లోకానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారు మీరు కూర్చున్న వాళ్ళంతా? భూలోకాన్ని విడిచిన వారు మరొక 2 లోకాలు ఉన్నాయి. ఈ 2 లోకాల్లో ఏ లోకానికి వెళ్దామని మీరు డిసైడ్ అయ్యి ఉన్నారో మీ ఆలోచన బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? భూలోకాన్ని విడిచారు, మనందరం విడిచినాం. ఇప్పుడు భూలోకాన్ని విడిచేసాం మనం. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళాలి అనుకుంటున్నారు? ఏ లోకం వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు వీరరాఘపురం విడిచామండి. ఇతర చూస్తే కొర్లమండ ఉంది, వెనక చూస్తే పుట్టిరాల ఉంది. ఏ ఊరు వెళ్తారు మీరు? ఏ ఊరు వెళ్తారమ్మా? ఇప్పుడు తెలుగు వాళ్ళు ఆ ఊరు ఈ ఊరు కూడా వెళ్తా ఉంటారు. మీరు అట్ట వెళ్తాం కావదు, అట్ట బోలీడు. ఇప్పుడు అక్కడ 2 లోకాలు ఉన్నాయి. భూలోకాన్ని విడిచిన వారు ఒకటి పాతాళ లోకానికి వెళ్ళాలి, 2వది పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు కొర్లమండ అంటానికి అబ్జెక్షన్ ఎవడు పెట్టడు, ఇక్కడ పుట్టాల పోవడానికి ఎవడు అబ్జెక్షన్ పెట్టడు. కానీ పరలోకం వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి మనం. అవి ఫాలో అయినప్పుడే పరలోక ప్రవేశం మనం చేయగలుగుతాం. మరి ఏం చేస్తే పరలోకం, ఏం చేయకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు పరలోకం వెళ్ళినటువంటి టీముని చూద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ముందు అది చూపించాలి మీకు. పరలోకం వెళ్ళనటువంటి టీముని చూద్దాం ముందు, అంతేనా? భూలోకాన్ని విడిచిన వారు దేవుని చిత్తానుసారంగా బ్రతకకుండా, దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా, ఇదిగో మందిరానికి వచ్చి తర్వాత లోకంలో వారికి నచ్చినట్టుగా బ్రతికినటువంటి వారి గురించి కొన్ని మాటలు చూద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్దాం, చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. వీళ్ళంతా భూలోకాన్ని విడిచి పరలోకం చేరని బ్యాచ్ ఇది. ఒకవేళ ఇందులో గట్రా మనం ఉంటే కనుక మనం మార్చుకుందాం. ప్రకటన గ్రంథం 21:8. పిరికి వారును, చూడండి జాగ్రత్తగా వినాలి. పిరికోళ్ళు. దేంట్లో పిరికోళ్ళు? దేంట్లో పిరికోళ్ళు? వినాలి జాగ్రత్తగా. అయిపోయింది, ముగింపుకి వచ్చేస్తాం మనం. ఇంకేమైనా ఏర్పాట్లు చేసుకోమని టైం అయిపోయింది. ఆపేద్దాం, 11:30 క్లోజ్ చేసేస్తాం మనం. ఇప్పుడు వీళ్ళంతా భూలోకాన్ని విడిచిన వారు. ఆ భూలోకంలో బ్రతికున్నప్పుడు దేవుడంటే భయం లేక, లోకంలో ఉన్నటువంటి ఆచారాలకి దయ్యాలకి అనేకమైనటువంటి వాటికి భయపడి, అనేకమైన వాటికి దేవునికి భయపడకుండా ఈ లోక సంబంధమైన వాటికి భయపడి వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతికినటువంటి టీం ఇది. దేవుని నచ్చినటువంటి బ్రతికినోళ్ళు కాదు వీళ్ళు. మరి వీళ్ళంతా పరలోకానికి వెళ్ళోళ్ళ, పాతాళ లోకానికి వెళ్ళోళ్ళ ఆ లిస్టు చెబుతున్నాడు ఇక్కడ దేవుడు. మరి ఒకవేళ అందులో మనం ఉన్నాం చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు పోయేది పరలోకమో లేకపోతే పాతాళ లోకం తెలుసుకున్నావు. ఒకసారి చూద్దాం, ఒకసారి లిస్ట్ చూద్దాం. ఒకసారి ఆ లిస్ట్ ఏంటో చూడండి. ఎవరెవరున్నారు ఇక్కడ? పిరికోళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధాలాడోళ్ళు, వీళ్ళందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అన్నాడు. అంటే మొదటి మరణం దేహంలో నుంచి ఆత్మ వేరు చేయబడటం, మరి సహజ మరణం. నువ్వు క్రైస్తవుడు అయినా కాకపోయినా, డబ్బున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, నువ్వు పల్లెలో బ్రతికినా పట్టణంలో బ్రతికినా, ఎక్కడ బ్రతికినా కూడా ఈ మొదటి మరణం ప్రతి ఒక్కరికి వచ్చి తీరుతుంది. కానీ 2వ మరణం చూశారు, అది భక్తిహీనులకు మాత్రమే వచ్చి తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది బైబిల్ అర్థం కాని మూర్ఖులు ఏం మాట్లాడుతున్నారంటే, బయట ఉన్నటువంటి అన్ని జనుల మీద పడి ఎడుతుంటారు చాలా మంది. అన్ని జనులకి నరకం ఉందని ఎవడరా చెప్పింది? ఎవరు చెప్పాడు అన్ని జనులు నరకం ఉందని? బైబిల్లో రాయబడింది ఆ మాట? ఒక రెఫరెన్స్ చూపించగలడు ఎవడైనా? అసలు నరకం తయారు చేసింది ఎవరికి? భక్తిహీనులకి, నమ్మించి మోసం చేస్తున్నటువంటి వేషధారుల కోసం తయారు చేసే నరకాన్ని. అన్ని జనుల కోసం కాదది, తప్పది. ఎవడైతే భక్తిహీనతతో బ్రతుకుతున్నాడో, అవిశ్వాసిగా బ్రతుకుతున్నాడో, దేవునికి భయపడకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదానికి భయపడుతున్నాడో అట్టివాడు 2వ మరణానికి పాత్రుడు. అట్లాంటి వాడు పరలోకానికి కాదు వెళ్ళేది, భూలోకాన్ని విడిచాక పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. ఈ మరణం వెనకాల మరొక లోక చరిత్ర ఉన్న సంగతి మర్చిపోయాడు. ఇప్పుడు ఎంత మంది గింజల గురించి చేతులు ఎత్తండి. మొక్కజొన్న గింజ తెలుసా అందరికి? మొక్కజొన్న గింజల గురించి అందరూ తెలుసా అండి? ఏమన్నా మొక్కజొన్న గింజ నాటినప్పుడు ఎంత ఉంటుందండి? గింజ ఎంత ఉంటుంది? గింజ అవునా? ఎన్ని రోజులు చనిపోతుంది భూమిలో పెట్టాక? కొన్ని నేల తీరుని బట్టి 5 రోజులు లేదా 6 రోజులు చచ్చిపోతుంది.
ఏమంటే చనిపోయిన తర్వాత అందులో ఉన్న మరొక జీవితం మనకు కనపడుద్ది. ఒక్క 3 నెలల తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి, చేతుల దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటది? నువ్వు నాటినటువంటి గింజక నీకు కనపడుద్దా? కనపడదు. ఆ చిన్ని గింజలో నన్ను మించిన చరిత్ర ఉంది దాంట్లో. ఎంత భవిష్యత్తు ఉందని దాంట్లో. దేవుడు కూడా ప్రతినిత్యం ఆ గింజలను చూసి, ఆ మొక్కలు చూసి నేర్చుకోమంటారండి ప్రకృతిలో. నీ జీవితం కూడా అంతే. గింజ లాంటి జీవితం, ఈ శరీర సంబంధమైన జీవితం, నువ్వు మరణించిన తర్వాతే మరొక ఉన్నతమైనటువంటి జీవితం ఉందని ప్రభు చాటి చెప్పాడు, ఈ సమాజానికి నేర్పించాడు. అందుకే అన్నాడు, ఇదిగో నేనే పునరుత్థానం, నేనే జీవం, నా యందు మీరుండాలి. ఉన్నటువంటి మీరు బ్రతికి ఉన్నప్పుడే నా యందు విశ్వాసం ఉంచాలి. చూద్దాం ఒకసారి ఆ మాట చూసుకొని ప్రకటన గ్రంథం, సారీ అండి, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా మార్తా? అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మరి బ్రతికి ఉన్నప్పుడు అవిశ్వాసగా ఉంటే ఎక్కడ పోతావు? ఇప్పుడు చెప్పు, ప్రకటన గ్రంథం 21 బట్టి. అవిశ్వాసగా ఉంటే ఏ లోకానికి వెళ్తావు నువ్వు? విశ్వాసిగా ప్రభుని నమ్మితే, సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే, ప్రభు వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే, ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం అనే మహాలోకానికి చేర్చబడతావు. మరి అవిశ్వాసిగా పరిస్థితి నరక లోకానికి వెళ్ళిపోతావు. మరి ఏ లోకానికి వెళ్తావు? డిసైడ్ చేసుకో. సమయం ఉందా? మనిషికి ఉందా సమయం? రేపేమి సంభవించిందో తెలియదని బైబిల్ చెబుతుంటే మనిషి అజ్ఞానుడిగా సమయాన్ని పోనిస్తున్నాడే, సద్వినియోగపరచుకోకుండా తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడే. ఎలాగో చనిపోతాం కదా, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని ఆలోచన కలిగి ఉన్నావా భూమి మీద? చనిపోతే ఏంటి పరిస్థితి? ఆలోచించి ఒకసారి. సడన్ గా ఈ రాత్రి దేవుడిని తీసుకెళ్లిపోతే నీ భార్య పరిస్థితి ఏంటి? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నువ్వు చేసినటువంటి అప్పుల పరిస్థితి ఏంటి? ఆలోచించి ఒకసారి. ఆలోచన లేదండి మనిషికి. ఏ రోజు తర్వాత తెచ్చుకోవటం, తినడం, తాగటం, ఎంజాయ్ చేయటం, మరొక దినానికి కోసం ఆలోచన చేయటం, ఇదే నా జీవితం అంటే? అసలైన జీవితం మరొకటి ఉంది. అది ఇక్కడే సమకూర్చాలి, అది ఇక్కడే మనం సాధించాలి. నీ కుటుంబ పోషణ కొరకు ఈ దేహం కోసం ఏది సాధిస్తున్నావో అంతకంటే రెట్టింపు సన్మానానికి పాత్రుడిగా నువ్వు వెంచబడాలంటే ఇదిగో లోపల ఉన్న ఆత్మ కోసం కూడా నువ్వు సాధించాలి ఇక్కడే. ఇక్కడ సాధించకుండా నువ్వు చనిపోతే నువ్వు వెళ్ళేది నరకలోకానికని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. మరి ఎవరు మరణం దేవుని దృష్టిలో విలువ కలదో ఒక్క మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 116, కీర్తన గ్రంథం 116 కీర్తన 15 వచ్చిన ప్రియులారా. ఎవరి మరణం? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. మరి దేవుని యందు భయం భక్తి లేకుండా నీకు నచ్చినట్టుగా బ్రతికి చనిపోతే సమాధి మీద పెట్టినటువంటి రాయి మీద యెహోవా భక్తుల మరణం, ప్రభు నంది మృతి నందు మృతులు ధన్యులను రాస్తే నువ్వు ధన్యుడు కాదు రయ్యా. గుర్తుపెట్టుకో, ఇది నీకు నచ్చినట్టుగా తాగి, నీకు నచ్చినట్టుగా తిరిగి నువ్వు చనిపోయిన తర్వాత నీ సమాధి మీద పెట్టే శిలువ మీద పెట్టినటువంటి రాయి మీద కట్టించినటువంటి ఆ సమాధి సిమెంట్ గోడ మీద రాస్తే నువ్వు ధన్యుడు కాలేవు. నువ్వు బ్రతుకున్నప్పుడు ధన్యుడిగా బ్రతుకు. నువ్వు బ్రతుకున్నప్పుడు ప్రభుని గురించి నేర్చుకో. ఆ జీవితం ఉన్నతమైన జీవితం. ఆ మరణం విలువ కాదు. మరణం విలువ కాదని బైబిల్ చెప్తాడు. నువ్వెవడవా మధ్యలో కీడని చెప్పడానికి? నువ్వు క్రైస్తవుడవా, అన్యుడువా, సంఘస్థుడివా, లోకస్తుడివా? నువ్వు వాక్యానికి విరుద్ధంగా పనిచేయొద్దంటే తప్పది. వాక్యానికి విరుద్ధంగా పనిచేస్తే చరిత్రలో ఇశ్రాయేలు పిట్టలు రాలిపోయారు. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు దేవునికి విరుద్ధంగా పనిచేయొద్దు. ఆ శోధన, ఆ బాధ మీరు తట్టుకోలేరు. అంత ఘోరంగా చంపుతాడు ఆయన. ఏమన్నా 2 రోజుల క్రితమే విమానంలో 260 మంది దారుణంగా చచ్చిపోయారండి. దారుణంగా 260 మంది. ఎవడు కాపాడగలడు వాళ్ళని? ఒకే ఒక్కడు కాపాడబడ్డాడు. ఒకే ఒక్కడు. వాడితో పని ఉంది దేవునికి. వాడి కుటుంబం ఎంత బాధపడుతున్నారండి. సంతోషంతో వచ్చిన బాధ ఇది. నా భర్త కాపాడబడ్డాడు. 3 బిడ్డలాగే, 3 బిడ్డల వాళ్ళకి, బతికినోడికి 3 బిడ్డలు. వాడు కూడా చచ్చిపోతాను. పరిస్థితి ఏంటండి? భార్య పరిస్థితి ఏంటి? 3 బిడ్డల పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ఎప్పుడైతే దేవుని పట్ల నీకు భయం ఉంటుందో ఖచ్చితంగా నీ ప్రవర్తన మారిపోతాయి. రాత్రి ఒకరోజు మాట్లాడుతూ మొన్న ఒక మీటింగ్లో చెప్పానండి, భయం లేని భక్తులు పాతాళానికి పోయే యాతనకరమైనటువంటి స్థితి. భక్తులకి స్థానంగా కనపడుతున్నారు ఏ ఊరు పోయినా, ఏ మీటింగ్లు పోయినా. కానీ దేవుడు అంటే ఒక్కడక భయం లేదండి. సేవకులకు సహా మొత్తం చెప్తున్నా నేను. సేవకులకు కూడా భయం లేదు ఈరోజు.
ఎందుకంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు భోజనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే విశ్వాసులు వాళ్ళు మాత్రం వాళ్ళకేం తెలుస్తుంది. ఇప్పుడు నేను సక్రమంగా లేకపోతే మీ పరిస్థితి ఏంటి? మీరు ఆలోచన చేయండి. నేను సక్రమంగా లేకపోతే మీ పరిస్థితి ఏంటండి? ఒక గుడ్డోడు మన గుడ్డోడు దారి చూపించలేడు. అది ప్రభు చెప్పిన నీతి. అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినప్పుడు సంఘానికి నొప్పి కలిగిన చెప్పాలి. డాక్టర్ గారు ముందే చెప్పాడు, అమ్మా అశ్విని, మరి నీకు గర్భసంచి లోపల ఇంత గడ్డ ఉందమ్మా, మరి ఆ గడ్డని మరి తీయాలంటే మరి చిన్న రంధ్రం పెట్టి తీయడానికి వస్తే తీస్తాం, లేదంటే కట్ చేయాలమ్మా 4 అంగళాలు అన్నాడు ముందే. చెబితే బావురుమంది. మరి నొప్పి కలిగిన తప్పుడు మరి 4 అంగళాలు కోసైనా దాన్ని బయటికి తీయాలి. తీస్తేనే కొంతకాలం బతుకుతూ నువ్వు, ఇలా చచ్చిపోతావు నువ్వు. లేదు లేదు డాక్టర్ గారు, అసలు ఆ బాధ నేను పడలేను, నా పొట్టకు మీరు రంధ్రాలు పెట్టొద్దు, ఆ గడ్డను బయటకు తీయొద్దండి, ఏం పర్లేదు, పైన కొద్దిగా ఆయింట్మెంట్ రాసేసి ఒక 4 టాబ్లెట్లు ఇచ్చి పట్టుకొని ఇంటికి పోతాను అనుకోండి, తగ్గుద్దా? రోగం తగ్గుద్దా? మత్తిచ్చైనా 5 బొక్కలు పెట్టాడు డాక్టర్ గారు. 5 చాట్ల పెట్టాడండి గర్భసంచి లోపలికి, పొట్ట లోపలికి పెట్టి 5 హోల్స్ పెట్టేసి 5 హోల్స్ లో జాగ్రత్తగా బయట తీసుకుంటాను. ఇప్పుడు అంటుంది దేవుడు ఎంత మేలు చేసాడు, గొప్పోడు దేవుడు అంటే. మరి అలా చేయకుండా డాక్టర్ గారు వద్దండి, నొప్పి కలిగిద్దండి, నాకు వద్దండి అందనుకోండి, ఉంటుందా? వచ్చే నెలలో పెళ్లి చేయాలి అటు ఉంచితే. మనం కూడా అంతే, మనం కూడా మారకపోతే మనకు కూడా పెళ్లి చేయించుకొని రెడీ పెట్టుకోవడం బెటర్. అది వాక్యానుసారంగా ఉండండి. ఈ లోకం విడిచిన తర్వాత మనం పరలోకం వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ బైబిల్ చెబుతుంది తరతరములకు నివాస స్థలం. ప్రతిరోజు సూర్యుని చూడండి, ఒక పాట చెప్తా ఉంటాడు సూర్యుడు. ఎందుకు తెలుసా? అక్కడ పుడతాడు, ఇటు నుంచి వెళ్తాడు, అటు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? ఏమంటే తూర్పును ఉదయించిన సూర్యుడు పడమర అస్తమించిన తర్వాత మళ్ళీ తూర్పుకి ఎందుకు వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తున్నాడు. ధర్మం అధర్మం ఇది? ధర్మం అయితే ఇది కర్మకన్నం అనుకోండి, ఏమంటారు? ఇక మైండ్ పోయింది ఏంట్రా, అది రాకపోతే ఎట్టా అని చెప్పంట. అవునా? గాలి కూడా అంతే, దక్షిణమున మొదలవుద్ది గాలి, తిరిగి 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 మళ్ళీ ఆడికి వెళ్ళిపోద్ది. వర్షం చూడండి, సముద్రాల్లో నుంచి ఆవిరిగా లేవనెత్తబడి మేఘాలుగా మారి వీరరాగపురం మీద వానబడి, ఈ వానంతా వరదగా మారి వరదంతా వాగుల్లోకి వెళ్ళి, వాగుల్లో నుంచి నదుల్లోకి వెళ్ళి, నదుల్లో నుంచి మళ్ళీ ఆడికి వెళ్ళిపోతుంది, సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంత జ్ఞానం తెలిసినటువంటి మనిషి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడో వాళ్ళు అక్కడికి వెళ్ళాలి కదండి. ఇప్పుడు అక్కిరెడ్డిగూడ నుంచి ఇక్కడికి వచ్చింది నేను, ఈ అక్కిరెడ్డిగూడ నుంచి ఇక్కడికి వచ్చిన తిరిగి అక్కిరెడ్డిగూడ వెళ్ళటం ధర్మమా, లేకపోతే మర్చిపోయి ఇటు పడి ఆ సత్తుపల్లి పోతే బెటరా? ఇడిపోతే ధర్మం చెప్పండి. అక్కిరెడ్డిగూడ వెళ్తేనే ధర్మం, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ ధర్మం మనకు అర్థమైతే ఏ కీడు మనకు సంభవించదు. వాక్యానుసారంగా మనం బ్రతికితే మరణం తర్వాత పరలోకం చేర్చబడి అయిపోయిందా? ఇప్పుడు చెప్పండి, మరణించిన వారు చేరవలసిన గమ్యం ఏది? పరలోకమా నరకమా? నరకం అనుకుంటే యాపం తప్పదు, వెళ్తే ఇక నువ్వు నీ ఇబ్బంది ఇది తిప్పలను పట్టడం తప్పదు. కాబట్టి ఈ చక్కటి విషయాలు మనం నేర్చుకోవడానికి ఈ కుటుంబం ద్వారా దేవుడు మనకు కలిగించిన గొప్పదైన భాగ్యానికి తండ్రిని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు మరీదాస్ గారి కుటుంబ సభ్యులకును, అలాగే ఆసక్తిగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను.